మొన్నే చెప్పాను నేను. హిందూ ప్రార్థనా స్థలాలను నొక్కేయాలనుకునేటటువంటి వాళ్ళ తరపున పోరాటానికి రాహుల్ గాంధీ నిర్ణయించడం అంటే హిందువులకి చేస్తున్న అతిపెద్ద ద్రోహం అన్నటువంటి ఇదే అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పూర్తిగా సెక్యులర్ ముసుగు తీసేయడానికి నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఆరాధనా స్థలాల చట్టం, అదే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991లో కొన్ని సెక్షన్స్ రాజ్యాంగ విరుద్ధం, వాటిని రద్దు చేయాలని హిందువులు సుప్రీంకోర్టుకి వెళ్తే దాన్ని ముస్లిం సంఘాల కోర్టులో వ్యతిరేకించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ తటస్థ వైఖరి తీసుకోకుండా హిందూ సంస్థలు వేసిన పిటిషన్కు వ్యతిరేకంగా దేశంలో సెక్యులరిజం రక్షించడానికని తమ వాదనను కూడా వినాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పుడు పూర్తిగా అది తెలుసుకోండి. సెక్యులర్ కాంగ్రెస్ భారతదేశానికి 2 సెక్యులర్ చట్టాలను ఇచ్చింది. మొదటి చట్టం వక్ఫ్ బోర్డు చట్టం 1954, 1995. ఈ చట్టం ప్రకారం హిందువులు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్స్ లేదా ఇతర మతస్థులకు చెందిన లేదా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు లేదా ప్రైవేట్ ఆస్తులు అవి ఏ కాలానికి అంటే ఒకవేళ ఇస్లాం ముందు కాలానికి చెందినవైనా సరే వాటిని తమ సొంతమని క్లెయిమ్ చేసి వాటిని తమ ఆధీనంలోకి తీసుకునే పూర్తి హక్కులు, అధికారాలు ఈ వక్ఫ్ చట్టం ముస్లింలకు అందజేసి. ఇక రెండో చట్టం 1991 ఆరాధనా స్థలాల చట్టం, అదే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15వ తేదీ ఒక ఆస్తి ఏ మతపరమైన చిహ్నాలు కలిగి ఉంటే దాని యథాస్థితిని అలాగే కొనసాగనివ్వాలి. అంటే గతంలో ముస్లిం రాజులు దాష్టికానికి గురైన దేవాలయాల మీద హిందువులు ఎటువంటి క్లెయిమ్ చేయకూడదు. కళ్ళ ఎదురుగా అది దేవాలయంలాగా కనిపిస్తున్నదా లేదా 1947 కంటే ముందు ప్రభుత్వ ఏఎస్ఐ రికార్డ్స్లో అవి దేవాలయాలుగా గుర్తింపబడి ఉన్నా కూడా అవి తమ దేవాలయాలు, వాటిని మాకు అప్పచెప్పాలని వాటి మీద క్లెయిమ్ చేయలేరు. ఎందుకంటే అటువంటి హక్కుని ఇక్కడ చట్టం కల్పించినటువంటి వాటి మీద ఆ చట్టానికి హక్కుని ఆ చట్టం హిందువుల నుండి లాక్కుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే వక్ఫ్ చట్టం వల్ల వాళ్ళు భారతదేశంలో ఏ ఆస్తినైనా అంటే దేవాలయాలతో సహా వక్ఫ్ ఆస్తికి ఎప్పుడైనా క్లెయిమ్ చేయొచ్చు. కానీ అదే హిందువుల విషయానికి వస్తే పిఓడబ్ల్యూ చట్టం వల్ల తమ పాత దేవాలయాల మీద హక్కును కూడా కోల్పోవడమే కాదు, వక్ఫ్ చట్టం వల్ల ప్రస్తుతం ఉన్న తమ సొంత ఆస్తులు లేదా దేవాలయాల మీద కూడా పరోక్షంగా హిందువులు తమ హక్కును కోల్పోతారు. అందుకే నేను పదే చెప్తుంటాను, మొఘల్ రాజులు, బ్రిటిష్ పాలకుల కంటే ఈ సెక్యులరిజం ముసుగులో కాంగ్రెస్ హిందువులకు ఎక్కువ న్యాయం చేస్తుందని. ఈ పిఓడబ్ల్యూ యాక్ట్ చెల్లదు అంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలే. వాటిలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎవరైనా న్యాయ వ్యవస్థకు వెళ్ళడం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అటువంటి ప్రాథమిక హక్కును లాక్కుని ఎటువంటి చట్టంని శాసన వ్యవస్థ చేయలేదు అని. అయితే ఈ పిఓడబ్ల్యూ చట్టం కోర్టుకు వెళ్ళే ఆ ప్రాథమిక హక్కును లాగేసుకుంది అని పిటిషనర్ల వాదన. ఈ పిటిషన్స్ మీద ఫిబ్రవరి 17వ తేదీన 3 సభ్యులు సుప్రీంకోర్టు బెంచ్ విచారణ చేయబడుతుంది. మరోవైపున ఈ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని 1947 ఆగస్టు 15కు ఉన్న ఆరాధనా స్థలాల స్థితిని యథాతథంగా ఉంచాలని ఆర్టికల్ 32 అనగా ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళే హక్కు ఆధారంగా జమైత్ ఉలేమా ఐ హింద్ పిటిషన్ వేసింది. ఈ చట్టం సక్రమంగా అమలు చేయకపోతే పలు మసీదుల్ని ముస్లిం రాజులు ధ్వంసం చేసిన హిందూ దేవాలయాల మీద కట్టారనే పిటిషన్స్ పరంపర కొనసాగి సమాజంలో అలజడి రేగుతుందని వాళ్ళు తమ పిటిషన్లో కోరారు. ఇదిలా ఉండగా ఆరాధనా స్థలాల చట్టం 1991లోని కొన్ని సెక్షన్ల రాజ్యాంగ భద్రత మీద వేసిన పిటిషన్ల విచారణలో తమని కూడా భాగస్వామ్యం చేయాలని, దేశంలో సెక్యులరిజం కాపాడడానికి ఈ చట్టం అత్యంత ఆవశ్యకరమని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంగా మన 16ను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ చట్టం చేసేసరికి తమ పార్టీ 10వ లోక్సభలో అధికారంలో ఉంది. అప్పటి మా ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశం పెట్టామని సుప్రీంకోర్టుకి పిటిషన్ పేర్కొంది. అసలు ఈ పిడబ్ల్యూ యాక్ట్ రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ హిందూ శ్రీ ఫౌండేషన్ అనే సంస్థ తమను కూడా ఈ విచారణలో భాగస్వాములు చేయమని సుప్రీంకోర్టు కోరింది. ఈ సంస్థ నిర్లక్ష్యం చేయబడ్డ పురాతన దేవాలయాలను, ఆధ్యాత్మిక యాత్రా స్థలాన్ని గుర్తించడం, వాటిని మళ్లీ పునరుద్ధరించడం వంటి పనుల్లో నిమగ్నమైంది. అందువల్ల తమకు కూడా దీనిలో పాల్గొనే అర్హత ఉందని ఈ సంస్థ కోరింది. ఈ సంస్థ గతంలో చిదంబరం నటరాజ్ దేవాలయం వ్యవహారంలో మితిమీరిన ప్రభుత్వ జోక్యం మీద కోర్టులో కేసు వేసింది. ఈ సంస్థ వాదన ప్రకారం ఈ చట్టం ద్వారా ఒక నిర్దిష్ట తేదీ నిర్ణయించి హిందువుల ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక హక్కుల అమలుకు ఆటంకం కలిగించే విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకోబడింది. ఈ చట్టం గతంలో ముస్లిం రాజులతో ధ్వంసం చేయబడిన అన్ని హిందూ దేవాలయాలపై కూడా నిరంతర యథాస్థితి కొనసాగించేటట్టు చేస్తోంది. తమకు దక్కవలసిన హక్కుల కోసం సుప్రీంకోర్టుకు పోయే ప్రాథమిక హక్కుతో సహా పలు ప్రాథమిక హక్కులకు ఇచ్చిన రాజ్యాంగంలోని 14, 25, 26, 29A మరియు 32 ఆర్టికల్స్కి ఈ పిఓడబ్ల్యూ చట్టం విరుద్ధంగా ఉంది. మార్పు చేయబడ్డ మతాస్తులపై ఉన్న తగాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటు ఈ చట్టంలో సెక్షన్ 3 నిషేధిస్తోంది. ఇది ఆర్టికల్ 14కి వ్యతిరేకం. ఆస్తుల్ని కలిగి ఉండడం, సంపాదించడం అనేది అందరికీ ఆర్టికల్ 26 కల్పిస్తోంది. పబ్లిక్ ఆర్డర్ కోసం అని చెప్పి ఈ ప్రాథమిక హక్కులు నిరంతరం అడ్డుకునే విధంగా ఉంది ఈ పిఓడబ్ల్యూ చట్టం. ఆర్టికల్ 29(1) తమ సంస్కృతిని పదిలిపరుచుకునే హక్కును ఇస్తుంది. అంటే ఇది ప్రతికూల నెగిటివ్ రైట్ హక్కు మాత్రమే కాదు, పాజిటివ్ హక్కును కూడా ఇస్తుంది. దాని ప్రకారం ఏదైనా సాంస్కృతిక స్థలాన్ని గుర్తించి చర్చల ద్వారా, న్యాయ పోరాటం ద్వారా దాన్ని పొందే హక్కు ఈ ఆర్టికల్ ఇస్తుంది. కానీ ఈ పిఓడబ్ల్యూ చట్టం ఆ హక్కుపై నిషేధం విధించింది. అందువల్ల ఈ పిఓడబ్ల్యూ చట్ట రాజ్యాంగ భద్రతను మా పిటిషన్ ద్వారా ప్రశ్నిస్తున్నామని ఆ సంస్థ చెప్పింది.
అట్లాగే ఈ చట్టంలోని కొన్ని సెక్షన్ల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ అఖిల భారతీయ సంత్ సమితి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అసలు 2021లో పిటిషన్ వేయగానే తిరస్కరించకుండా విచారణకు సుప్రీంకోర్టు తీసుకోవడం పట్ల యథాప్రకారం దేశంలో సెక్యులర్ ప్రతిపక్ష వామపక్ష మేధావులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. విచారణకు వచ్చి వాదనలు బయటకు వస్తే ఈ చట్టం ద్వారా హిందువులకు జరిగిన దారుణ అన్యాయం బయటపడుతుందేమో అని వాళ్ళ భయమేమో. అసలు 1940లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి నేటి వరకు హిందువులు ఏ ఒక్క అంశం గురించి అయినా మద్దతుగా సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ మాట్లాడారా? ముస్లిం ఆధ్యాత్మిక సాంస్కృతిక వ్యవహారంలో ప్రభుత్వాల యొక్క న్యాయస్థానం జోక్యం పలుమార్లు వ్యతిరేకించిన ఈ సెక్యులర్ ముఠా అదే హిందువుల ఆధ్యాత్మిక సాంస్కృతిక హక్కుల విషయంలోకి వచ్చేసరికి కోర్టుల జోక్యం నిర్లజ్జగా సమర్థిస్తారు. ఈ పీఓడబ్ల్యూ చట్ట రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ ఈ కింది వ్యక్తులు సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. అఖిల భారతీయ సంత్ సమితి, పురాతన హిందూ కట్టడాలను పరిరక్షిస్తూ అభివృద్ధి చేస్తున్న హిందూ శ్రీ ఫౌండేషన్ సంస్థ, సుబ్రహ్మణ్య స్వామి, అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టు లాయరు, విష్ణుశంకర్ జైన్ వారణాసి మధుర కేసులను వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది, శబరిమల కేసు వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది జె సాయి దీపక్, పై హిందూ సంస్థలు వ్యక్తులు వేసిన పిటిషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన సంస్థలు వ్యక్తులు ఎంఏ మదాని, జమైత్ ఉలమా ఐ హింద్, అసదుద్దీన్ ఓవైసీ ప్రెసిడెంట్ ఏఐఎంఐఎం కాంగ్రెస్ పార్టీ. ముఠా చేతిలో మీడియా ఉన్నన్నాళ్ళు ఇటువంటి విషయాలు హిందువులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఏ రోజైతే సోషల్ మీడియా వచ్చిందో ఈ ముఠా ఎన్ని రోజులు పాటిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు బయటపడి ఈ ముఠా సెక్యులరిజం పేరుతో ఒక వర్గానికి కొమ్ముగాస్తూ మెజార్టీ వర్గ ప్రాథమిక హక్కుల అమలుకు కూడా తూట్లు పొడుస్తోంది అనే విషయం బయటపడింది. కానీ టైం వస్తే అందరినీ కాలమే లైన్లో పెడుతుంది.